యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. యోగారూఢ స్థితి చేరుకోవాలంటే మనస్సుతో చేసే సమస్త సంకల్పాలు వదిలిపెట్టాలి. కర్మలు చేయడంలో ఆసక్తిని వదిలిపెట్టాలి. బయట ప్రపంచంలో ఉండే శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాల మీద ఆసక్తిని పూర్తిగా వదిలిపెట్టాలి. కాబట్టి మొట్టమొదట మనలో ఉన్న దుష్ట సంకల్పాలని పూర్తిగా తుడిచిపెట్టాలి. తరువాత శుద్ధమైన సత్వగుణ సంపన్నమైన సంకల్పాలనే చేయడం అలవాటు చేసుకోవాలి. తరువాత అసలు సంకల్పాలే చేయకుండా ఉండే స్థితికి చేరుకోవాలి. అప్పుడు చిత్తం నిర్మలంగా ఉంటుంది, ఆత్మలో రమిస్తూ ఉంటుంది. దీనినే యోగారూఢ స్థితి అని అంటారు. ఈ శ్లోకంలో ఇద్దరి గురించి చెప్పాడు పరమాత్మ. ఒకళ్ళు ఆరు రుక్షువు అంటే ప్రాథమిక స్థితి, ప్రాథమిక విద్య నేర్చుకునేవాడు. రెండవవాడు యోగారూఢుడు అంటే యోగాన్ని పూర్తిగా అభ్యసించడం అంటే పట్టభద్రుడు అయినవాడు. ముందు నిష్కామ కర్మయోగంతో మొదలుపెట్టి చివరకు ఆ కర్మలను కూడా వదిలిపెట్టి మోక్షానికి మార్గం సుగమం చేసుకోవాలి.